ఇజ్రాయేల్ శాపగ్రస్తుల అబ్రహాం వారసులు అబ్రహాం ఆశీర్వాదం వారసులు ఎవరైనా సబ్జెక్టులో 5 భాగాలుగా చెప్పాను. కొన్ని 2 భాగాలు ఉన్నాయి. ఈ భాగంలో ఇజ్రాయేల్ శాపగ్రస్తులు అంటూ మరి నశింపరు, ఇజ్రాయేల్ నశింపరు, శాపం మొదలు నశించాలి కదా, వీళ్ళు నశించడానికి లేఖనం చూపిస్తాను. ఒక మాట చెప్తున్నానండి. ఒక చక్రవర్తిట దేవుడు ఉన్నాడని గుర్తు ఏమిటి అని అడిగాడట ఒక జ్ఞానిని, మహాపండితుడిని. ఏంటిది? దేవుడు ఉన్నాడని గుర్తు ఏమిటి అని అడిగానట. ఇజ్రాయేల్ ఉన్నారు కాబట్టి దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేల్ వాళ్ళు జీవించి ఉన్నారు కనుక దేవుడు ఉన్నాడని గుర్తు. యథార్థం చెప్తున్నాను, నేను విన్నాను, మీతో చెప్తున్నాను. ఇజ్రాయేల్ భూమి మీద నుంచి లేకుండా చేద్దని అగుప్తీయులు, అశ్వరీయులు, బబులోనీయులు, మాది పార్సికులు, లేకపోతే గ్రీకులు, రోమీలు, ముస్లింలు, క్రైస్తవులు, ఈనాడు ముస్లిం నాయకులు భూమి మీద లేకుండా సముద్రంలోకి ఇచ్చేస్తారట. ఎక్కడికి? భూమి మీద లేకుండా ఇచ్చేస్తారట. చూసారా? కానీ ఆయన ఏం చెప్తాడు చూడు. ఈనాడు మాట చెప్పట్లా. ఈనాడు అల్లా యెహోవా ఒకటే అంటున్నారు కదా. ఈనాడు ముస్లింలు అల్లాతో యుద్ధం చేస్తున్నారు. ఈ మాట నమ్ముతున్నారా? ఎవరితో యుద్ధం? షరియా ముస్లిం వస్తే వాళ్ళని నేను లేఖనంలో నుంచి ఖురాన్లో చూపిస్తాను. ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ముస్లింలు ఎవరితో యుద్ధం చేస్తారు? అల్లాతో యుద్ధం చేస్తున్నారు. క్రైస్తవులు ఎవరిని అబద్ధికుడు అంటున్నారు? యెషువాని అబద్ధికుడు అంటున్నారు. యెషువా నోటితో కనపడుతున్నారు, కానీ ఆయన వాక్యాన్ని, ఆయన బోధన నమ్మడం లేదు. అది లోతు చెప్తాను ఆయన. అయితే ఇజ్రాయేల్ నశింపరు అని, నశింపరు అంటే దేవుడు ఉన్నాడు గుర్తట. ఇజ్రాయేల్ ఉన్నారు కాబట్టి దేవుడు ఎందుకు? వాది కాపాడువాడు, కొనకడు నిద్రపోడు, కొనుకడు నిద్రపడేది. వాడిని ఎలా కాపాడతాడు? కొనుగురుడి వలే కాపాడుతాడు. ఇప్పుడు ఉన్నాడు. ఓకే, పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. మనకి 3 చదవండి. యెహోవానైనా నేను మార్పు లేని వాడున కనుక. యెహోవా అను నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారిని మీరంటే ఇజ్రాయేల్ లయం అంటే నాశనం అవ్వలేదండి. అదే రా బాబు. ఆయన మార్పు లేని వాడు అంటే అర్థం ఏంటి? ఆయన ప్రణాళిక మారదు ఇజ్రాయేల్ పట్ల. ఆయన చిత్తం మారదు. ఎవరి పట్ల? ఇజ్రాయేల్ పట్ల. ఎందుకు? ఇజ్రాయేల్ ఏర్పాటు చేసిన జనాన్ని జ్యేష్ఠ కుమారుడిగా తనకు తానే నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు కనుక ఇజ్రాయేల్ పట్ల తన సంకల్పము, తన నీతి, తన ప్రణాళిక మారదు కాబట్టి ఆయన మారని వాడు, మార్పు లేనివాడు. మరి చదువునా? యెహోవానైనా నేను మార్పు లేని వాడును కనుక. మార్పు లేని నా మనసు మారదని అర్థం. మనసు గడిగడికి మారిపోతుంది. నో. ఆయన మార్పు లేనివాడు, ఆయన మనసు మారదు, ఆయన చిత్తము మారదు, ఆ ప్రజల పట్ల ఆయన ప్రణాళిక కూడా మారదు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అంతే, అది కారణం. లయం అంటే నాశనం అవ్వలేదు. 17వ వచనం చదువునైనా. నేను నియమింపబోవు దినమురాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు. నా వారై, ఆ రోజు ఇప్పుడు కాదు, ఇప్పుడు గొడవలు ఒక రోజు వస్తుంది. వారు నా వారై స్వకీయ, ఇది నా స్వకీయ సంపాద్యమై ఉందరు. ఇంతకుముందు మనం చెప్పారు కదా, స్వకీయ స్వాస్థ్యం చెప్పారు కదా. ఇది స్వకీయ సంపాదన ఎవరికి? తండ్రికి. తండ్రి తన్ను సేవించు కుమార్ని కనికరించినట్టు, తండ్రి తన కుమార్ని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాకేం పట్టుకుంటారన్న ఆయన? వాళ్ళ పని అయిపోయింది అంటారు, వాళ్ళది కాదంటారు, మాదంటారు. ఏమిటిదా? నిన్న యెహోషాచి నుంచి వచ్చి లేదండి వాళ్ళ పని అయిపోయిందండి అంటాడు. అరే యెహోషాచులు, వీళ్ళు కాదు యెహోషాచులు. వాళ్ళు ఎవరు? ఇజ్రాయేల్ జనాంగాన్ని యెహోషాచులుగా, ఇది 43:10 ఉంటుంది ఎస్ఆర్. వాళ్ళని ఏర్పాటు చేస్తే వీళ్ళు నిజమే, వీళ్ళు యెహోషాచులు. కానీ వాళ్ళ సింగు పట్టుకొని వాళ్ళతో పాటు అవ్వాలన్నమాట. నేను యెహోషాచునే, కానీ ఎవరితోని? వాళ్ళతో పాటు వాళ్ళ సింగు పట్టుకొని వాళ్ళ నీతిలో నడుస్తూ, వాళ్ళ ధర్మశాస్త్రం పాటిస్తూ,
వాళ్ళ ద్వారాన్ని అనుసరిస్తూ వాళ్ళ ప్రాప్తం నమ్ముతూ అప్పుడు నేను హోసా చెబుతాను. అర్థమైందా? ఓకే, పరమతల్లి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చెప్తాను ఉండండి. ఒకసారి మరొకసారి చెప్తున్నాను. 54:8 మరొకసారి చెప్పండి. 54:8. మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు విముఖుడనైతిని. కొద్ది కాలం వాళ్ళకి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. నిత్యమైన కృప ఉంటుందని నాకు తెలుస్తాడా? నిత్యమైన కృపతో. ఇప్పుడు పని చదువు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నిబంధన చేశాడు చెప్తా. నెక్స్ట్ నిబంధన మాట్లాడదాం. నెక్స్ట్ మాట తొలగిపోదు. నిబంధన అంటే వలంబడిక. దేవుడు తనకు తానే వలంబడాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి షరతులు పెట్టలేదు. అబ్రహాం అడగలేదు, ఈయనే అన్నాడు. అది ఆ వలంబడికి తర్వాత వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు 44 చదువు అందులోనే. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవుడే మర్చిపోలేంటే మరి ఎలాగేవరా నాయన. కానీ నాకు అప్పుడప్పుడు మరి అనుకోవద్దు, మహాభక్తులు క్రైస్తవులు ఉన్నారు బాబు, మహాయోగులు. ఆఫ్టర్ ఆల్ నేను వెంట్రుకు ఆ కాలు కూడా చాలు యథార్థం చెప్తున్నాను. కానీ అది తప్పు కాదు. ఆ కాలానికి బయలుపరచబడలేదు, ఆ సమయం రాలేదు. ఇప్పుడు బయలుపరచబడింది. ఈ కాలంలో బయలుపడేది. అప్పుడు ఏమో వాళ్ళ నీతి ఆ టైం. ఎందుకంటే ఆయన వచ్చి బయలుపరచబడకపోతే పాపం లేకపోతుంది. బయలుపరచబడిన తర్వాత అర్థమైందా? అంటే ఏదో మన గొప్పలు కాసుమా, క్రైస్తవత్వం తప్పదు మనకు సరిపోసుమా, ఇస్లాం తప్పితే అప్పుడు అది అంతవరకే. తండ్రి ఏర్పాటు, ఇస్లాం తండ్రి ఏర్పాటు ఉంది. అది క్రైస్తవులు కూడా తండ్రి ఏర్పాటు ఉంది. వాళ్ళు అలా పెంచుతున్నారు అనమాట. పెంచి అప్పుడు నెక్స్ట్ ఎలా కలుపుతారు అవి నెక్స్ట్ చెప్తున్నది. ఓకే, తర్వాత 43:20 చదివాను. 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. చూడండి, ఆయన పాపలన్నీ యేసు రావాలా చనిపోవాలా వాళ్ళకేం అక్కర్లేదు. ఆయనే తెరిచేస్తున్నాడు. 25:13 కూడా చూడు బాబా, అందులో కీర్తనలు అనబడదు. మరి చదువు, నువ్వు మరొకసారి చదువు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఎవరు? ఆ తండ్రి. యేసు రావాలా చనిపోవాలా వాళ్ళకి అక్కర్లేదు అది. ఎందుకంటే నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. బాబు, ఆయన జ్ఞాపకం చేసుకోలేదంటే ఈడంటరా ఇదంతా పెద్ద గొడవ. రోమన్ క్యాథలిక్ మతం కదా, వాళ్ళు ఎలా తయారు చేశారు గ్రంథాన్ని అవన్నీ మెల్లమెల్లగా చెప్తాను. మరి రోమా అది క్రొత్త నిబంధన పేరు మీద వ్యాఖ్యానం రాశాను. నా నెంబర్ కూడా చెప్తాను. ప్రేమతో, బాబు నాది పెద్ద వయసు కాబట్టి నన్ను ప్రేమగా మాట్లాడి నా యొక్క జీవిత ఆశయాన్ని, నా అనుభవాన్ని మీరు తీసుకోవడం మేలునైనా. నాది పొరపాటు ఉందనుకో, వాక్యం లేకుండా ఏమండి పెద్ద అయినా ఇది ఎలాగ ఉందండి ఏంటని మీరు ఎలా చెప్తున్నారని ప్రేమతో చెప్పండి బాబు. అర్థమైందా? మతి చెడిపోయాడు పిచ్చోడు అవన్నీ నిజమే. నా మతి చెడిపోకపోతే ఈనాడు క్రైస్తవ్యం గురించి, ఇస్లాం గురించి అది కాదు, ఇది పరిపూర్ణం కాదు, అది పరిపూర్ణం కాదు, పరిపూర్ణం అక్కడ రావాలని చెప్తున్నట్టు మతి చెడిపోయినట్టే కదా. నా మతి లేదురా, ఆయన మతి వచ్చిందిరా. నా జ్ఞానం లేదురా, ఆయన జ్ఞానం వచ్చిందిరా. అర్థమైందా? చదివా, ఏం చదివమ్మా? 3:12 చదివావా? 103:12 చదివి. పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దూరపరిచున్నాడా? ఆయన ఏసు సరిపడలేదు వాళ్ళ గురించి దూరపరిచాడు కదా. చాలు. ఇప్పుడు 25:11 చదవండి. 25:11 యెహోవా నా పాపము బహు ఘోరమైనది. నా పాపం బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపము. ఏ నామాన్ని బట్టి? నీ నామం. ఆ తండ్రి అంటే యేసునామం మనకు అక్కర్లేదు. అది ఆ తండ్రి నామాన్ని బట్టి. ఇంకా లోతైతే మరి ఏమనుకోరు బాబు, ఆ పాపాలు క్షమించాలంటే యోసువాబాద్ మీరు చెప్తే మరి అనుకుంటూ చూస్తారు. మరి సారీ మీరు రాయలేదు అనుకుంటాను, తెలియదు అనుకుంటాను బాబు. యోహాను సువార్త 17:6 బాబు, ఆ కొత్త నిబంధన గ్రంథాన్ని రోమన్ క్యాథలిక్కులు నేషియా కౌన్సిల్ పెట్టి, ఆరెంజ్ పెట్టి, కౌన్సిల్ టెంట్ పెట్టి ఆయా మార్పులు చేసేసి ఆ రోమా సామ్రాజ్య మతానికి అనుగుణంగా ఏర్పాటు చేశారని ఆయన
ఇవన్నీ చెప్పని ఉందిరా నాయన, వినండి రా, పోని సమస్తం పరిశీలించండి. ఇదిగో ఈ పెద్ద ఆయన చెప్తాడట, విందామని కొద్దిగా ఊపు పట్టిండ్రా నాయన. లోకం నుండి అబ్బాబు యశ్వా బాధ రైట్ సుమా, యశ్వాని నేను నమ్ముతున్నాను, ఆయన పంపించాడు, తండ్రిని పంపించాడు, యశ్వానే పంపించకపోతే ఆయన అన్యాయస్తుడైపోతాడు. ఎందుకు 400 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ రాజ్యాన్ని నాశనం చేసేస్తూ ప్రజలకు దిక్కు వాళ్ళు అక్కడ చేసేస్తూ అటువంటి తీర్పు యెరూషలేము ఆలయాన్ని స్మాష్ చేసి ఇచ్చినప్పుడు ఆయన గద్దించడా, హెచ్చరించడా? చెప్పండి, చెప్పద్దు అంతే చేశాడు. అంతే నేను యశ్వాన్ని నమ్ముతున్నాను, యశ్వ బాధ నమ్ముతున్నాను. చదువునైనా లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, చూడండి ఆయన బాధ చేశాడు. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. అంటే యశ్వా లేకపోతే మీరందరూ యేసు అంతా మీ గురించి అంటున్నాను, నేను యేసు అనకూడదు, కానీ యశ్వా అసలు పేరు యశ్వా. నీ నామమును తెలియజేసాడు. అంటే ఏ నామాన్ని? శిష్యుడికి తండ్రి యొక్క నామాన్ని తెలియజేశాడు. తండ్రి నామం ఏది? యెహోవా. శిష్యుడికి ఏ నామం తెలియజేశాడు చెప్పండి? యెహోవా నామాన్ని. ఇప్పుడు 12వ వర్షం చదవండి, 17-12, యోహాను 17-12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. యెహోవా ఏ నామమును కాపాడు? తండ్రి చెప్పండి, ఏ నామమును? తండ్రి నామమును. గట్టి చెప్పండి, అసలు తండ్రి నామమును కాపాడు. మరి ఆయన తండ్రి నామమును కాపాడి మనల్ని ఈ నామమును కాపాడబోతురా? మరి ఆయనే మార్గం కదా, మరి ఆయన మార్గం నడవద్దా? ఆయన మార్గం చూపించారు కదా. ఏ మార్గం? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నేనే మార్గం అంటే ఎక్కడికి మార్గం? తండ్రి దగ్గరికి వెళ్ళండి. మరి ఏ నామం చెప్పాడు? తండ్రి నామం. ఏ నామంలో రక్షించాడు? తండ్రి నామం. అంతే కదా. ఏ నామాన్ని మహిమపరిచాడు చూడండి, 12:28. అందులో 12:28. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను. నీ నామము మహిమపరచమని చెప్పాను. చూడండి బాబు, ఏ నామాన్ని మహిమపరచాలి? అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఆ కాలంలో మహిమపరచబడింది, మళ్ళీ అంత్యకాలం కూడా మహిమపరచ. ఏ నామాన్ని మహిమపరచబడాలా? తండ్రి నామం. అందుకే 17:26 చదవండి. ఎందుకంటే 17:26 చూడండి ఒకసారి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదిని. ఏ నామం తెలియజేశాడు? ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. ఏ నామం తెలియజేశాడు? మరి మధ్యలో ఈ నామం ఎక్కడ వచ్చిందిరా బాబు? అదంతా పెద్ద గొడవ ఉందిరా నాయన. మధ్యవర్తి సిద్ధాంతం, మాయదారి సిద్ధాంతాలు ఒక పెద్ద బాధకుడు. ఇప్పుడు నాకు మర్చిపోయింది, ఇదే మాయదారి సిద్ధాంతం అంతేటని. ఇదంతా కూడా ఎలా తయారు? ఇది మైత్రేయ సిద్ధాంతం నుంచి యోధా ఏ విధంగా బబులో సిద్ధాంతాలు ఎలా తీర్చాలో ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నాకు తెలిసిన విషయాలన్నీ మీకు తెలియజేసి అనుకుంటాను. ఇంకోటి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 చదవండి. దిక్కుద్దులే. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఏ నామం పరిశుద్ధపరచబడును గాక? మరి మీరు ఏ నామాన్ని పరిశుద్ధపరచాలా? ఏ నామాన్ని మహిమ ఇవ్వాలా? 12 చదివారా? ఏ నామాన్ని మహిమపరచాలా? మరి ఈ లోపల ఎక్కడైనా ఆదిగా మత్తాయి నుంచి వరకు ఆ తండ్రి నామం ఉందా? మరి ఎక్కడ పోసారు? ఎంత పెద్ద గొడవ ఉందారా? అందుకే ఇదంతా పెద్ద గ్రంథం గురించి తెలియాలి ముందు మనం. అర్థమైందా? ఇప్పుడు ఇందులో వద్దరండి. ఓకే, పరమతండ్రి స్తోత్రం. పాప క్షమాపణ ఆయన నామంలోనే కదా. పాపాలు క్షమించబడి కూడా ఆయనే, అది మనం తెలుసుకుందాం. ఓకే, అదే ఇప్పుడు చదవండి. ఇప్పుడు యెషయా గ్రంథం 49, 14-16. అయితే సీయోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. ఎవరు నన్ను విడిచిపెట్టాడు, మర్చిపోయాడు అని అనుకుంటుందట. సీయోను అంటే యెరూషలేము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా, పాప నాయన, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఇజ్రాయేల్ జనాంగనట మర్చిపోడట. చూడుము
నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నా అరచేతుల మీద చెక్కించు. ఎవరు ఇజ్రాయెల్ జనాన్ని ఎక్కడ చేయడు? మరి ఏంట్రా? నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చాలు చాలులే, తెల్లైనా మర్చిపోద్ది కానీ ఆయన ఇజ్రాయెల్ జనాన్ని మర్చిపోయేట చేతి మీద రాసుకున్నాడట. నాకు అర్థం మర్చిపోతుంది. ఈ మహా 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 మహామేధావులు క్రైస్తవులు వాళ్ళు విడిచిపెట్టబడ్డారని, వాళ్ళ చాప్టర్ అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నారా? మహా 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 మేధావులు విద్వాంసులు సూర్యులు ఈ ముస్లిమ్స్ వాళ్ళు శాపరతులని ఎందుకంటున్నారా అని మతిపోతుందిరా బాబు నాకు. అయితే తండ్రి వారిని కఠినపరిచినాడని తెలుసుకున్నాను. వారి మనోనేత్రాలకు అంధకారాన్ని తెలియజేశాడు, వాళ్ళకి తెలియజేస్తాడు. ఇప్పుడు చివరికాలం ఏమవుతుంది? వాళ్ళందరూ తెలుసుకుంటారు. వీళ్ళందరూ కూడా ఆ యూదుని యొక్క చెంగు అంటే యూదుని అంటే ఎవడు? ఒక యూదుని అంటే 12 గోత్రాలు కూడా ఒకే వాడు అవ్వాలా, ఒకే మనసు రావాలా. అప్పుడు ఆ చెంగు అంటే నీతి వస్త్రం పట్టుకుంటారని తెలిసిపోయింది. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. 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 65:19 నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. నా జనులు ఎవరి గురించి చెప్తాడు బాబు? ఇజ్రాయెల్. ముస్లిమ్స్ గురించా? కాదు. క్రైస్తవుల గురించా? కాదు. అందరి గురించా? కాదు. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఎక్కును వినబడవు. పాటలే నాకు పాటలే రాడు కానీ పాటలే రావు కానీ సంతోషం అయిపోయి ఎందుకు ఇజ్రాయెల్ గురించి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ శంకు పట్టుకునే ధన్యత, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పాటించే ధన్యత వచ్చినందుకు నాకు ఆనందం అయిపోతుంది. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి పాడుతాను పాట ఇప్పుడు పాడినా. ఓకే, ఇప్పుడు చదువును ఆయన 25 మరి అన్నాడును ఉండకుండా యెషయా 25:8 యెషయా 25:8 మరి అన్నాడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ఎవరు మింగివేను? ఆయనే మింగివేను. ఏది? మరణాన్ని. బాబు ఇక్కడ సంఘం ఎత్తబడే దగ్గర ఆయన మింగివేస్తాడు లేదు, సంఘమే మింగివేస్తుంది రాశారు. అలా అతిమత్తారో చెప్తారండి. సంఘం మింగివేయదు, ఆయన మింగేస్తాడు. ఎవరిది? ఇజ్రాయెల్ యొక్క మరణాన్ని ఎవరు మింగేస్తాడు? ఆయన మింగేస్తాడు. సంఘం మింగకూడదు. పోనీ అది ఆ విషయం ఇప్పుడు తర్వాత మాట్లాడదు. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను. ఇప్పుడు మరణాన్ని ఎవరు మింగుతారు? ఎవరి మరణాన్ని? సంఘందా? కాదు. క్రైస్తవులదా? కాదు. ఇజ్రాయెల్ యొక్క మరణాన్ని ఆయన మింగేసి ఆ బాధపడే వారిని చూసివేస్తున్నాడు. బాష్ప బిందువు పరమతానికి స్తోత్రం. భూమి మీద. హల్లెలూయా. హల్లెలూయా. నెహెమ్యా 9:37 చదువా. అయితే నీవు మహోపకారమై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు. ఎవరు చూడండి మొత్తం నాశనం బాబు. శాశ్వత సుమా, శాశ్వత సుమా. 6 లక్షల మంది బయలుదేరారే, 2 వెళ్ళారు. అలాగే శాశ్వతం ఉంటుంది. బొత్తిగా నాశనం చేయగయు విడిచిపెట్టకయు ఉంటివి. విడిచిపెట్టేది. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడివై ఉన్నావు. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలి భయంకరుడు వగు నా తండ్రి. అంటే నిబంధన విడిచిపెడతారా? నిబంధన తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు యోవేలు 2:32 చదవండి ఒకసారి. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచివారు కనబడుదురు. పిలిచివారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. అందరూ రక్షింపడతారా? మంచిపడరా? ఇజ్రాయెల్ జనం విడిచిపెట్టబడవారా? నశించిపోయారా? తెప్పిపోయారా? నో నో నో. ఇజ్రాయెల్ జనాన్ని విడిచిపెట్టబడలేదు. వారు శాపగ్రస్తులు కారా? తప్పు చేశారు, శిక్ష పొందారు, నో డౌట్ అట్లా. కానీ వారు ఏర్పాటు చేసిన జనాంగం, నియమింపబడిన జనాంగం. అర్థమైందా? అని స్వాస్థ్యము. ఎవరి స్వాస్థ్యము? యెహోవా స్వాస్థ్యము. అందుకే చెప్తారు ఇర్మియా 31:7 చదివిన. ఇర్మియా 31:7 యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. యాకోబును బట్టి సంతోషముగా పాడుడి. ఎవరిని బట్టి పాడు? యాకోబును బట్టి సంతోషముగా పాడుడి. రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయండి. రాజ్యములకు శిరస్సుకు జనం ఎవరు? ఇశ్రాయేలు. రాజ్యములకు జనం శిరస్సు. ఇజ్రాయెల్ బట్టి ఏం చేయాలి?
ఉత్సాహధ్వని చేయుడి. ఉత్సాహధ్వని అంతే ఉత్సాహం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకని మొత్తం ప్రకటించుడి, ఆ, స్తుతి చేయుడి. ఆ, యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపమని బతిమాలుడి. చాలు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. బాబు నేనేదో క్రైస్తవుని దూషిస్తున్నాను కానీ ముస్లిమ్స్ని నిందిస్తున్నాను కానీ అనుకోవద్దాయన నన్ను ఆ పొరపాటు కాదు. నన్ను అందరిలోనూ ఉన్నారు. కాకపోతే ఆ సమయం రాలేదు కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది కనుక ఆ యొక్క ఇప్పుడు ఆ సమయం వచ్చింది కనుక బయలుపడ్డాయి. అంత్యకాలంలో ప్రజలు నలుగు దిశలా తిరిగినందున జ్ఞానం ఏమవుతుంది? పెరుగుతుంది. అది ఇప్పుడు జరుగుతుందన్నమాట. దానియేలు చాలా విషయాలు మాట్లాడాలా బాబు. చూడండి, చూడు క్రైస్తవులు 70 వారాల గురించి అంటారు. నేను మతిపోతున్నా బాబు. మొత్తం అంతా క్రైస్తవ్యం అంతా భ్రష్టత్వం చెందిపోయింది 70 వారాల దగ్గరే. నేను చెప్తా ఎలా పోయింది. ది మెస్సియా ది పెట్టండి. ది అది పర్టికులర్ నోను అది ది లేదా ఇప్పుడు ది లేదా అభిషిక్తుడు అని ఉంది అంతే. అభిషిక్తుడు ప్రధాన యాజకుడు అవ్వచ్చు, ఇంకెవరవచ్చు. అది చెప్తాను. తర్వాత 7 వారాల తర్వాత 62 వారాల తర్వాత ఇద్దరు వస్తారు ఒకరు వస్తారా? ఇద్దరు వస్తారు, ఒకరు కాదు. 69 వారాలు కంటిన్యూ నో అవన్నీ తర్వాత చెప్తాను వీడి. అంతేకాదు 2300 రోజుల గురించి క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తాను. అంతేకాదు 12వ అధ్యాయంలో ఇది దానియేలు 12వ అధ్యాయంలో 1290 రోజుల గురించి 1335 రోజుల గురించి కూడా క్లియర్గా తెలియజేస్తాను. లేకపోతే ఎప్పుడు కూడా పూర్తిగా వినకుండా తీర్పు తీర్చున్నాయిందారా. అయితే మీరు అంటారు యోషువ గురించి చాలా 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 మరియు ప్రవచనాలు ఉన్నాయంటారు. ప్రతి ప్రవచనాన్ని చెప్తాను, బాగా వినండి. ఇజ్రాయేల్ జనాంగానికి మెటాఫర్గా యోషువ వచ్చాడు. ఇజ్రాయేల్ జనాంగం జ్యేష్ఠ కుమారుడు. ఇజ్రాయేల్ ఏమన్నారు? జ్యేష్ఠ కుమారుడు. ఇదంతా చెప్తాను ఇప్పుడు టైం కాదు, ఆ సమయం చూడ చెప్తాను. అందుచేత దయించి ఆ పెద్ద ఆయన ఏం చెప్తాడు పూర్తి వినండి. వినదగు ఎవ్వరు చెప్పే వినినంతని వేగపడకూడదు. పూర్తిగా వినకుండా సమాధానం కూడా చెప్పడం కష్టం అయిపోతుంది. అర్థమైందా? నేను అందరివాడినయ్యా, మీ ఫలాలు వాడిని కాదు. ఆయన అందరివాడు, నేను కూడా. అయితే ఇంకోటి, నేను ఒక సంఘ కాపర్ని కాదు, లేదా ప్రవక్తని కాదు, మెసెంజర్ అసలే కాదు. కానీ సాక్షిని, యెహోవా సాక్షిని. ఆయన సాక్షాత్తము నాకు తెలిసిన విషయాల్ని, నేను గ్రహించిన విషయాల్ని, నేను చూసిన విషయాల్ని, నేను పొందిన విషయాల్ని మీకు సాక్ష్యం చెప్తున్నాను అంతే. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పరమందున తండ్రి లేవి 26. ఇంకోటి ఉండిపోయినాను. ఇంకో చూడండి, లేవి కన్నమ 26 అధ్యాయం 44-45 చదివి. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. చూడండి వెళ్ళిపోయారు కదా. నా నిబంధనను భంగపరిచి చూడండి నిబంధన చేశాడు కదా, నా నిబంధన చేశాడు కదా, నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపజేయనట్లు వారి యందు అసహ్యపడను. అంటే నశింపజేస్తారా? సరే నశించిపోతారా? మరి ఏమిటి అంటాను. అబ్బా మతిగా బాబు ఆలోచించండి. మీరు ఒకసారి పోయి ఆలోచించండి. ఏంటి ఇదంతా? ఏంటి నాయన ఇదందరూ ఏమిటి? ఒక రైతుడు అన్నాడు, మేమందరూ తప్ప అన్నాడు. మరి మీరందరూ తప్పు కదా, మరి ముస్లిమ్స్ అందరినీ తప్పు అంటారు కదా, ప్రపంచం 3వది, మరి వాళ్ళు తప్ప అది ఆలోచించవా అన్నాను. అరే క్రైస్తవం తప్ప అది అసలు. యెషువ ప్రార్థన అంటే యెషువ 17 చదవండి. క్రైస్తవ్యానికి యెషువకి సంబంధం లేదురా నాయన. ఓ మాట చెప్తాను అంటారా? బోర్డు పెట్టుకున్నారంటే బోర్డు ఎందుకు సంబంధం లేదు చెప్తానండి. చూడండి 17:26 చదవండి. యోహాను సువార్త 17:21. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. వారు అంటే ఎవరు? శిష్యుడు అన్నమాట. అంటే ఆయన బోధ విన్నవారు. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. అంటే తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగున వారును మన యందు, అంటే తండ్రిలోను యేసులోను ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వారందరూ ఏకంగా కూడా చెప్పండి. ఇప్పుడు లూథరన్ బాప్టిస్టులు ఏకంగా ఉంటారా?
నోటితో చెప్పండి రా. ఉండండి ఉండండి బాప్టిస్టులు ఫెలోషిప్పులు అంటారా? ఉండండి ఫెలోషిప్పులు యేసురాములు ఉంటారా? యేసురాములు పెంతుకొస్తులు ఉంటారా? ఉండండి ఆదివారపులు శనివారపులు ఉంటారా? ఉండండి యేసుక్రీస్తులు యెహోషాసులు ఉంటారా? ఉండండి. మరి ఏదిరా? మరి ప్రార్థనగా ఉంది. మేమే 1,44,000 మంది, యెహోషాసులు 1,44,000 మేము అంటారు. లేకపోతే సేల్స్ వారు కూడా అదే అంటారు. సేవితుల వారు కూడా మేమంటారు. శిలోని మీద మేము. మరి ఎవర్రా? ప్రతివాడు అది ఎవడు సంవత్సరాలు నిండిపోయిందిరా బాబు. అంతేగాని సత్యాన్ని వెతకాలరా. ఏమో నాయన పెద్దగా చెప్తున్నాను, వెతకండి, నన్ను అపార్థం చేసుకోకండి. నేను యశ్వ నమ్ముతున్నాను, యశ్వ బోధ నమ్ముతున్నాను. అయితే ఒక్క మొక్క చెప్తున్నాండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఇది జరిగిన సంగతి. 24-25 అని చెప్పాడు కదా. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. 24 మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. అంటే అంటే ఆ అంధకారం వచ్చిన నిద్రించేటప్పుడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆయా సంస్థ దీని ద్వారా కౌన్సిల్ ద్వారా గోధుమలు విశ్వాసపడి రైటే ఈ గురిలు ఇచ్చేశారని నాకు తెలియజేయబడింది. నేను మీకు తెలియజేస్తాను. పరమతానికి స్తోత్రం. ఒకసారి ఆలోచించండి. యెషూవ చనిపోలేదు, పైకి ఎత్తబడిపోయాడు అంటున్నారు. ఎవరు? ముస్లిమ్స్. పైకి వెళ్ళిపోయాడట, మళ్ళీ వస్తాడట. మరి అలవాటు ఏంటి? యెషూవ రక్తం వల్ల పాపం పోదు అని చెప్తున్నారు. మరి అలవాటు ఏంటి? ఆయన అందరూ తప్పేనా అంటే అది ఇది అన్నీ పరిశీలించండి. ఏది పరిశీలించండి? లేఖనాలు పరిశోధించండి, లేఖనాలు చూడండి. నేనైతే పరలోక మందున తండ్రి నాకు మీకు తెలియజేయమని నన్ను పంపినాడు, మీకు నేను తెలియజేస్తున్నాను. నాకు వినిపించాడు, మీకు వినిపిస్తున్నాను. ఇది సత్యము, సత్యం తెలుసు. నా నోట కపటం మాట్లాడలేదు, నా హృదయం నా మీద దోషారోపణ చేయలేదని యెహోవా నా మీతో చెప్తున్నాను. షలోమ్. నెక్స్ట్ ఏమిటంటే ఇది 6 కదా, 6 7 ఉంది. అది నిత్య నిబంధన గురించి 7 చెప్తాను. ఓకే, 7తో ఒక మ్యాటర్ అయిపోద్ది. ఓకే, షలోమ్.